మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు పుట్టినరోజును పురస్కరించుకుని లక్సెట్టిపేట మరియు దండేపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. లక్సెట్టిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి, కోశాధికారి సత్యపాల్ రెడ్డి, తలసేమియా ఇన్ఛార్జ్ శ్రీనివాస్, శరత్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, అత్యవసరంగా రక్తం అవసరమైన వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రక్తదానం యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే చాలా అయినాయి. సందర్భంగా ఈ రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. మన మంచిర్యాల ఒక నిమిషం అక్కడ ఎవరైతే డొనేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సెకండ్ థర్డ్ టేబుల్స్ లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంది. కొద్దిగా ముందుకు రండి, ఒకటే చోట బ్లాక్ కాకండి దయచేసి. ఈ డొనేషన్ తర్వాత కూడా వెంటనే లేవద్దండి. తర్వాత చెయ్యి తంబుతోటి అంటే బొటన వేలుతోటి దాన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. లేకపోతే ఎందుకంటే మనం బ్లీడింగ్ చేయడానికి కొద్దిగా సూది ఏదైతే నీడిల్ ఉంటుందో అది కొద్దిగా లావుగా ఉంటుంది. బ్లడ్ అందులో మన నవ్వులోంచి బయటికి రావడం దాని మీద రక్తం మార్క బాగుంటుంది, అర్థం చేసుకోండి. హాల్లోనే ఉండండి, బయటికి వెళ్ళకండి. మా పెద్దలు గౌరవనీయులు ప్రజాబాంధవుడైనటువంటి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కుక్కిరాల ప్రేమసాగరరావు గారు రేపటి రోజున వారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు లక్షడిపేట పట్టణంలో మా లక్షడిపేట వాసులంతా కాంగ్రెస్ పార్టీ అభిమానులు అయితేనేమి, మన ప్రేమసాగరరావు గారి అభిమానులు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఈ మెగా రక్తదాన శిబిరానికి వచ్చేసి వారు ఆయురారోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాల మధ్య ఉండాలని కోరుకుంటూ ఈ రక్తదానాన్ని ఇలా మేము డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి కూడా మరొకసారి మేము ఎంతో సంతోషిస్తూ ప్రేమతో ఈ రెడ్ క్రాస్ సొసైటీ వారికి బ్లడ్ డొనేట్ చేస్తున్నాము. ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు కార్యకర్తలందరూ ఇక్కడ మా లక్షడిపేట పట్టణం నుంచి కానీ జిల్లా ఉపాధ్యక్షులు మరియు పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ అన్న కానీ అశోక్ అన్న కానీ మండలం నుంచి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్మెల రాజు, డీసీసీ అధికార ప్రతినిధులు మన ముత్య సుధాకర్ గారు, అదేవిధంగా యూత్ అధ్యక్షులు పొప్పు సుమన్ గారి ఆధ్వర్యంలో దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ
నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఈ మెగా శిబిరాన్ని వద్దకు వచ్చి ఇలా ఈ కార్యక్రమం చేయడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. కొక్కిరాల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఒకరోజు ముందే మా డిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు సురేఖమ్మ మరియు ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ ప్రతి వారు గెలవక ముందు కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తలం అందరము బ్లడ్ డొనేట్ చేస్తున్నాము. మరి వారు అష్ట ఆరోగ్యాలతోని నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మేము కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నాము. ఆ పైవాటితోని మరి ఈరోజు మంచిర్యాల నియోజకవర్గానికి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ప్రేమ్సాగర్ రావు గారు మరి వారి ఆరోగ్యం మంచిగా ఉండాలని మరి వారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై పి. గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వారి పుట్టినరోజు సందర్భంగా మా లక్ష్మీపేట్ మండల్ మరియు లక్ష్మీపేట్ మున్సిపల్ మరియు దండపల్లి మండల్ దాదాపు ఒక 450-500 మందితోటి ఈ రక్తదానం డొనేట్ చేస్తున్నారు. మరి మా పట్టణాధ్యక్షుడు పింగిల్ రమేష్ గారు ఇప్పుడే ఇస్తున్నారు బ్లడ్. దాని తర్వాత మా ఆరిఫ్ గారు ఇస్తారు. దాని తర్వాత నేను, అంటే దాదాపు ప్రతి వార్డు నుంచి ఒక 20 మంది మేము ఇస్తున్నాము. మరి ఈ బ్లడ్ డొనేట్ అనేది ప్రేమ్సాగర్ రావు గెలవక ముందు కూడా ఇది 3వ సారి మా లక్ష్యపేటలో పెట్టడం బ్లడ్ బ్యాంకు. మరి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకు మరి బీపీ చెక్ చేసి కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి మరి పేషెంట్ల దగ్గర బ్లడ్ తీసుకొని ఇది ఒక సిస్టమేటిక్గా నడపాలని కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే మా కొక్కిరాల సురేఖ, మా డిసిసి అధ్యక్షులైనటువంటి సురేఖ మేడం గారు కూడా ఇప్పుడు వస్తున్నారు. మరి ఆమె కూడా ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ను సందర్శించి మరి మాకు ఇక్కడ ఏమేమి చేస్తారు ఏమనేది దిశానిర్దేశం సూచిస్తారు. మరి వాళ్ళ ఆదేశానుసారంగానే ఇది 3వ సారి బ్లడ్ బ్యాంకు ఇనాగ్రేట్ చేయడం. మరి తను వచ్చే లేట్ అవుతుందని చెప్పి ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ ఇనాగ్రేషన్ చేసి మరి వార్డుల వారీగా మరి మండలంలో నుంచి వచ్చినటువంటి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన పిఎస్ఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. మా నియోజకవర్గం